మీరు అరెస్ట్ చేసుకుంటారా, కేసులు విత్డ్రా చేస్తారా, చెయ్యరా, అది మీ ఇష్టం. మేము మాత్రం మాట్లాడుతూనే ఉంటాం. వీ విల్ డై బట్ వీ విల్ నాట్ గివ్ అప్ అవర్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది మా. నాగేశ్వర్ గారి మాటలు వింటుంటే బ్రహ్మానందం గారి సినిమా గుర్తుకొస్తోంది. బాగున్నారా అని చెప్పి ఎవరు అడిగితే మేము ఎందుకు బాగుంటాం అని తగాదా పెట్టుకుంటాడు బ్రహ్మానందం ఆ సినిమాలో. అట్లా ఉంది నాగేశ్వర గారి వ్యవహారం. ఇప్పుడు మేము కేసు పెట్టడం లేదు మొర్రో అని చెప్పి ఏపీ గవర్నమెంట్ మొత్తుకుంటుంటే నన్ను అరెస్ట్ చేస్తారా, చేసుకోండి, నేను రెడీగా ఉన్నాను అని చెప్పి నాగేశ్వర గారు సవాల్ చేస్తూ ఉంటాడు. ఆయన మద్దతుదారులు కొంతమంది అయితే ఏపీ పోలీసులు హైదరాబాద్కు వస్తే ఖబర్దార్ అని కూడా హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేస్తారా అని చెప్పి మరికొంతమంది మేధావులు ఆగ్రహించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అట భావ ప్రకటన స్వేచ్ఛని ఇనుప పద ఘట్టాల కింద నలిపేస్తోంది అని చెప్పి మరికొంతమంది ఆక్రోశం వెలిపించారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదా అని చెప్పి సినీ రంగ మేధావి అభ్యుదయవాది ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నించాడు. ఇంతకీ అసలు నాగేశ్వర గారితో సహా వీళ్ళందరూ ఈ మేధావులు, ఆలోచనాపరులు, జర్నలిస్టులు ఎవరి మీద ఏ కారణంతో ఎందుకు రెచ్చిపోతున్నారో అర్థం కావట్లా. ఏపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ చిన్నలు కానీ నాగేశ్వర గారే స్వయంగా నిజం కాదు అని చెప్పి ఆయనే ఒప్పుకున్నటువంటి మాటల మీద ఎవరు మాట్లాడలా, ఎవరు ఖండించలా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. నారా లోకేష్ పరోక్షంగా ప్రస్తావించాడు, కానీ అది తప్పుడు ప్రచారం అని మాత్రమే అన్నాడు అంతే. ఇక పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళ మీటింగ్లో నాగేశ్వర గారి మాటలను పరోక్షంగా ప్రస్తావించి స్పష్టంగా ఏం చెప్పాడు, అరెస్టులు ఏం చేయమాకండి, అవసరం లేదు, దాన్ని పర్సూ చేయమాకండి అని చెప్పాను అని కూడా అన్నాడు. ఇక హైదరాబాద్ పత్రికల్లో మొన్న అంటే 26వ తేదీన నాగేశ్వర గారి అరెస్ట్ అని చెప్పి ఓదరగొట్టిన వెంటనే అది ఫేక్ న్యూస్ అని చెప్పి ఏపీ గవర్నమెంట్ అఫీషియల్గా ప్రకటించింది. ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారైతే విడిగా ఇదే విషయాన్ని ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి స్వయంగా నాగేశ్వర గారే ఒప్పుకున్న వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి రియాక్షన్ లేదు, నెగటివ్ రియాక్షన్ లేదు. అయినా సరే చంద్రబాబుని విలన్గా పెట్టి ఈ స్క్రిప్ట్ని ఎందుకు అప్పటికప్పుడే రాశారో తెలియదు. ఆ సినిమాకి నాగేశ్వర గారు ఎందుకు ఊతం ఇచ్చారో ఇస్తున్నారో తెలియదు. అరెస్ట్ చేసే ఉద్దేశమే లేదు అని చెప్పి అంత స్పష్టంగా ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా నాగేశ్వర గారు తనని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించడానికి ఎందుకు శతవిధాలా ప్రయత్నించారో కూడా తెలియదు మనకి. అసలు ఈ వ్యవహారంలో అంటే నాగేశ్వర గారు తాను తప్పు అని చెప్పి ఒప్పుకున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల వ్యవహారంలో పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అనే అంశాలు ఎక్కడున్నాయి? నాగేశ్వర గారే ఏదో ఒక స్టోరీ చెప్పారు, మళ్ళీ తానే అది తప్పు అని చెప్పి ఒప్పుకున్నారు. దాని మీద ప్రభుత్వ పరంగా లేక పార్టీల పరంగా కూడా ఎవరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడలా. ఇందులో ఏదన్నా ఇష్యూ ఉన్నది అంటే అదేంటంటే పత్రికా స్వేచ్ఛ పేరుతోటి బాధ్యతారహిత, ఆధారరహిత, ఊహాజనిత ప్రకటనలు చేసి కొంతమంది నాయకులకి లేదా కొన్ని పార్టీలకి డ్యామేజ్ చేయడాన్ని మనం ఎలా చూడాలి అనేది మాత్రమే. నాగేశ్వర గారి ఉదంతంలో మరొక ఘోరాతి ఘోరమైన అంశం ఒకటి ఉంది. నాగేశ్వర గారు ఒక ప్రొఫెషనల్ అనలిస్ట్. ఆయన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల మీద మాట్లాడతారు. చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఆయన తెలంగాణ కంటే ఆంధ్ర రాజకీయాల మీద ఎక్కువ మాట్లాడతారు అని. ఆంధ్ర రాజకీయాల మీద మాట్లాడినప్పుడు ఆయన ఒక విశ్లేషకుడుగానే అందరూ చూస్తారు. ఒక మేధావి తన అభిప్రాయాన్ని చెప్పడం అన్నమాట. కానీ ఆయన వ్యాఖ్యానాల మీద, విశ్లేషణల మీద ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు లేక విభేదించినప్పుడు అది ఆంధ్ర వలసవాదులు, పెత్తందారులు, తెలంగాణ జర్నలిస్టుల మీద చేస్తున్నటువంటి అణచివేతట. తెలంగాణలో కొందరు జర్నలిస్టులు మంగళవారం నాడు హైదరాబాద్లో నాగేశ్వర గారికి మద్దతుగా ఒక కార్యక్రమం నిర్వహించి తిట్టినటువంటి బూతుల్లో మచ్చుకు ఒకటి చూడండి. మా తరపున మాట్లాడేటోళ్ళు మా దగ్గర ఉన్న గలాలను ఈ రోజు కాలేసి తొక్కుతామంటే ఈ రోజు ఇక్కడ ఊకునేటోళ్ళు లేవడం ఇస్తారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్పిండ్రు? మీరు రంగుల ఊసలు మార్చినట్టుగా మేము ఊసలు మార్చాం. ఇక్కడ మేము బరాబర్ నిలబడతాం, కళాయించి నిలబడతాం, మొగోళ్ళు నిలబెడతాం, మొనగాళ్ళ నిలబడతాం. నీళ్ళక చెక్కగా లెక్క నిలబడడు. ఈ రోజు నాగేశ్వర గారి మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చే ప్రయత్నం చేస్తున్నా కావచ్చు. ఈ రోజు మీ పోలీసులు ఇక్కడ హైదరాబాద్
తెలంగాణ ఏ విధంగా తిరుగుతారు బాస్? తెలంగాణకు పోలీసులు ఏ విధంగా వస్తారు? అరెస్ట్ వారెంట్ పట్టుకొని ఏ విధంగా వస్తారు? మేము చేతగాని వాళ్ళమా? చేతు గాజులు వేసుకున్నామా? మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది, ఏ విధంగా నువ్వు అనుమతిస్తున్నావు? ఈ కాంచెలు వారెన్లతో ఆంధ్రకేరళ వాళ్ళ పోలీసులు వస్తే అరెస్ట్ చేసి లోపడేసి పడేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. ఎట్లెట్లు వస్తాయి? తమాషా చేస్తుండ్రా ఇక్కడ? తమాషా చేస్తుండ్రా ఇక్కడ? ఇదే ఆఖరి ఎఫ్ఐఆర్ కావాలి, ఇదే లాస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. ఇంకోసారి ఎఫ్ఐఆర్ అయితే మామూలుగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, రిక్వెస్ట్ ఇస్తున్నా. బొంగుదింగ్ ఎవరు చేయడు ఇక్కడ. నువ్వు చేసి చూడు, ఇక్కడ అరెస్ట్ చేసి చూడు, కుత్క మీద కాలే తొక్కుతా నా కొడకల్లారా. జై తెలంగాణ, మన వీళ్లకు జోహార్లు. ఆ మీటింగ్లో నాగేశ్వర గారు కూడా ఉన్నారు. ఆ తిట్టిన ఆయన నాగేశ్వర గారి వ్యవహారాన్ని ఆంధ్ర తెలంగాణ మధ్య తగాదాగా, తెలంగాణ జర్నలిస్ట్ మీద ఆంధ్ర పాలకులు పోలీసుల జులుముగా ఫ్రేమ్ చేశాడు. అక్కడే ఉన్న నాగేశ్వర గారు దానికి అభ్యంతరం చెప్పలా. ఆ విధంగా ఫ్రేమ్ చేయొద్దు, కనీసం నాకు ఏపీ గవర్నమెంట్కి తగాదా, ఆంధ్ర తెలంగాణ మధ్య తగాదా కాదు అని కూడా క్లారిఫికేషన్ ఏమీ ఇవ్వాల. నాగేశ్వర గారు ఆ విధంగా అభ్యంతరం చెప్పలేదు అంటే ఆయన కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పి అనుకోవాలి. కాబట్టి నాగేశ్వర గారు కానీ లేక ఏ తెలంగాణ జర్నలిస్ట్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ మీద లేక ఏపీలో ఎవరినైనా బండబూతులు తిట్టేటువంటి హక్కు, అధికారం సహజ సిద్ధంగా సంక్రమించాయని, ఎవరైనా ఎదురు మాట్లాడితే దీనికి అది తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద జరిగేటువంటి దాడిగా పరిగణిస్తారని చెప్పి ఇందు మూలంగా అర్థం చేసుకోవాలి. గమ్మత్ ఏంటంటే నాగేశ్వర గారు తెలంగాణకు చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఆంధ్ర రాజకీయాలతో ఏం పని అని చెప్పి ఎవ్వరూ అనలా. ఎందుకంటే అటువంటి వాదన ఎంత పసలేనిదో, ఎంత అర్ధరహితమో తెలుసు కాబట్టి. అయినా కూడా నాగేశ్వర గారు ఏదో ఒక కథ చెప్పటం ఏంటి, అది రాంగ్ అని చెప్పి ఆయనే ఒప్పుకోవడం ఏంటి, దాని మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగితే ఎవరో బయట వ్యక్తులు కేసు పెడితే దానికి ప్రభుత్వాన్ని నిందించడం ఏంటి, అరెస్టు అనేటువంటి మాటని ప్రభుత్వం అనకపోయినా, ఇన్ఫ్యాక్ట్ అరెస్ట్ చేయడం లేదు, మేము అటువంటి ఆలోచన లేదు అని చెప్పి స్పష్టత ఇచ్చిన ఆ పేరుతోటి ఏపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని బండబూతులు తిట్టి బెదిరించడం ఏంటి? అది చాలాదన్నట్టుగా ఈ ఇష్యూని ఒక భావ ప్రకటన స్వేచ్ఛతోటి ముడిపెట్టడం ఏంటి? అది సరిపోలేదని తెలంగాణ మీద ఆంధ్ర ఇనప బొట్లతో తొక్కుతోంది అని చెప్పి పోస్టర్లు పెట్టి మరీ మాట్లాడడం ఏంటి? అవతల వాణ్ణి బాది అతని మూలంగానే నా చేతులు చాలా నొప్పి పుడుతున్నాయని చెప్పి ఫిర్యాదు చేయడం లాగా ఉంది ఇది. నాగేశ్వర్ గారి ఉదంతంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేక పత్రికా స్వేచ్ఛ అనే అంశాలు కానీ, ఆంధ్ర తెలంగాణకు సంబంధించి వైరుధ్యాలు కానీ ఇమిడి లేవు. అది పూర్తిగా నాగేశ్వర్ గారి సొంత వ్యవహారం. ఆయన తన ఊహాజనితమైన కొన్ని పార్టీలకు నష్టం కలిగించేటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తెచ్చుకున్నటువంటి ఒక న్యూసెన్స్, అంతకుమించి దానికి ప్రాధాన్యం లేదు.